జుబ్లీహిల్స్ పిఎస్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. సుమారు 4 గంటలకు పైగా ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అటు కేటీఆర్ కు మద్దతుగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పిఎస్ కు చేరుకున్నారు. దీంతో అక్కడ పోలీసులు మోహరించారు. జుబ్లీహిల్స్ పిఎస్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. సుమారు 4 గంటలకు పైగా ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి దిలీప్ అడిగి తెలుసుకుందాం. దిలీప్, చెప్పండి, ఏ అంశాల ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు? అంటే ఆర్థిక లావాదేవీలపై కూడా ఏమైనా ప్రశ్నిస్తున్నారా? సరేనా. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సిట్ అధికారుల బృందం 4 గంటలుగా విచారణ కొనసాగిస్తోంది. ఈ విచారణలో కేటీఆర్ తో పాటు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా, అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో A3గా ఉన్నటువంటి రాధాకిషన్ రావును కలిపి సిట్ అధికారుల బృందం విచారణ కొనసాగిస్తోంది. సో ముఖ్యంగా 2023 ఎన్నికల సందర్భంలో లావాదేవీలకు సంబంధించి, అలాగే ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి చాలా రకాల ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో కేటీఆర్ కొంతమంది వ్యాపారవేత్తలకు సంబంధించిన ఫోన్ నెంబర్లు ఇచ్చి వాటిని ట్యాప్ చేయాలని చెప్పి ఆదేశించినట్టుగా గతంలో వాంగ్మూలం ఇచ్చినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో, సో దాన్ని బేస్ చేసుకునే ఇవాళ కేటీఆర్ ని సిటీ అధికారుల బృందం విచారిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క గతంలో చూడవచ్చు, హరీష్ రావుని కేవలం సింగిల్ గానే విచారణ చేస్తున్నటువంటి అధికారులు ఇవాళ మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నటువంటి రాధాకిషన్ రావును కలిపి విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎవరైతే బాధితులు ఉన్నారో, సో మొత్తం ఇప్పటి వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సుమారు 680 మంది బాధితులతో పాటు అలాగే అధికారులను, సినీ రాజకీయ ప్రముఖులను అందరినీ కూడా ఇప్పటి వరకు సిట్ అధికారుల బృందం విచారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని ఇవాళ కేటీఆర్ ముఖ్యంగా లావాదేవీలకు సంబంధించినటువంటి వాళ్ళే చాలా మంది బాధితులు సో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇవాళ కేటీఆర్ ని సిట్ అధికారుల బృందం విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో కీలకంగా రాధాకిషన్ రావు ఉన్నాడు కాబట్టి సో తనను కూడా ఇవాళ సిట్ అధికారుల బృందం ఇటు కేటీఆర్తో కలిపి విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తం గత ప్రభుత్వంలో రాధాకిషన్ రావు చాలా కీలకంగా వ్యవహరించారు. సో తన పదవి కాలం ముగిసినప్పటికీ కూడా ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తుండడంతో సో మరోసారి తన పదవి కాలాన్ని పొడిగించారు అనేటువంటిది కూడా ఆరోపించారు. ముఖ్యంగా తన పదవి కాలం పొడిగించడానికి కూడా కారణం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే. సో తాను కొంతమంది వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు సో అనేటువంటిది బేస్ చేసుకొని కూడా తనకు పదవి కాలం పొడిగించారు అనేటువంటిది కూడా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో సో గతంలో కొంతమంది వ్యాపారవేత్తలు అలాగే రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కేటీఆర్కు వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని కేటీఆర్ ఇస్తున్నటువంటి సమాధానాలు బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సుదీర్ఘంగా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ యొక్క కేటీఆర్ను సిట్ అధికారుల బృందం విచారిస్తున్నటువంటిది ఏదైతే ఈ సిట్ అధికారుల బృందాన్ని కంప్లీట్గా సజ్జనార్ నేతృత్వంలో జరుగుతుంది. కాబట్టి సో ఎలా విచారణ కొనసాగుతుంది అనేటువంటిది కూడా ఇటు సజ్జనార్ మానిటరింగ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కూడా ఈ యొక్క విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో గతంలో హరీష్ రావుని 6 నుంచి 7 అధికారుల బృందం విచారించింది. అయితే కేటీఆర్ ని మాత్రం 2 లేదా 3 అధికారుల బృందం విచారిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో బేసిక్ గా లావాదేవీల విషయం ముఖ్యంగా 2023 ఎన్నికల సమయంలో ఎలక్టోరల్ బాండ్లు ఎవరెవరు తీసుకున్నారు, వారుని ఎవరైనా బెదిరిస్తే తీసుకున్నారా, బెదిరింపులకు పాల్పడింది రాధాకిషన్ రావుకు బెదిరింపులు చేయాలని చెప్పింది కేటీఆర్ అనేటువంటి కోణంలోనే ప్రధానంగా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కూడా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలను కూడా సిట్ అధికారుల బృందం విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొదటిసారిగా కేటీఆర్ అయితే సిట్ అధికారుల బృందం విచారిస్తుంది. కేవలం విట్నెస్ లో భాగంగానే విచారిస్తుంది. కంప్లీట్ గా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అరుణ, దిలీప్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.